కొంతమంది ఆశ్రమాల్లో ఉంటే ప్రశాంతంగా గడపవచ్చని, సాధనం బాగా చేసుకోవచ్చని ఉద్దేశంతో ఆశ్రమాలకు వెళ్తారు. కానీ అక్కడ కూడా వారికి అనేక సమస్యలు, బాధలు ఎదురవుతాయి. అక్కడ నియమాలు, కట్టుబాట్లు, రాజకీయాల వల్ల వీరు అనుకున్న స్థాయిలో సాధన చేయలేరు. ఇంకా చాలామంది ఏకాంతవాసమని అక్కడికి, ఇక్కడికి వెళ్తుంటారు. అది ఒంటరితనం అవుతుందే కానీ ఏకాంతవాసం కాదు. ఎందుచేతనంటే ఒంటరితనం వేరు, ఏకాంతవాసం వేరు. ఒంటరితనం అంటే శారీరక కట్టుబాటు. ఏకాంతవాసం అంటే మానసిక శిక్షణ. మనసులో ఎటువంటి సంకల్పం లేకుండా తనలో తాను ప్రశాంత అనుభవించటమే ఏకాంతవాసం. అంచేత మనం కోరుకోవాల్సింది ఒంటరితనం కాదు, ఏకాంతవాసం. ఏకాంతవాసం కోసం గ్రామాలు వదిలి, సంసారాలు వదిలి అరణ్యాలకు, హిమాలయాలకు, ఆశ్రమాలకు వెళ్ళవలసిన పని లేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉన్న దాంట్లోనే అవకాశాలు కల్పించుకొని ఏదో టైంలో అక్కడో ఇక్కడో